నమస్తే. నమస్తే. ఏం పేరే? బాలరాములు. బాలరాములు గారు చెప్పండి. ఇప్పుడు భువనగిరి పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి కదా, అవు ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ఏ పార్టీని గెలిపిద్దాం అనుకుంటున్నాం? టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తామని, కారు గుర్తుని గెలిపిస్తాం. ఎందుకే టీఆర్ఎస్ పార్టీని? అది మనకు కావాల్సింది. మన 10 ఏళ్ల కాలంలో మాకు ఎన్ని సౌకర్యాలు ఇచ్చిండ్రో, ఎన్ని నిధులు చేసిండ్రో, చెరువులు కుంటలు వాదిగా పంటలు పైరులు మంచిగా అన్ని రైతులు మంచిగా దీవించారు, మంచిగా బాగుపడ్డరు. ఇలా కాంగ్రెస్ వచ్చి కంగారుగా అయిపోయింది. ఎక్కడ చేతులు అక్కడ ఎండిపోయినాయి, ఎక్కడి బాధలు అక్కడ పడిపోయినారు. ఈ అన్ని హామీలు 12 హామీలు పెట్టిన ఆయన, ఆ హామీలలో ఒక్కడు కూడా సక్సెస్ కాలే. నిన్న మా కేసీఆర్ గారు జరంతా మొగ్గు చూపించరకు మా పార్టీ ఓడిపోతాడున్న ఆలోచన మీద రైతు బంధు కొంత అవి వేస్తుండు. అది పద్ధతి కాదు. ఆయన లంగమాటలు దొంగ మాటలు పట్టుకొని మనం మోసపోవద్దు. ఇప్పటి వరకైనా మనం సిగ్గు సెట్ తెచ్చుకొని మనం బాగుపడాలి. లక్షణాలు ఉంటే మనం బాగుపడాలి. టీఆర్ఎస్ని గెలిపించాలి. మరి బీజేపీ గురించి ఏం చెప్తారు? బీజేపీ కూడా